రెడీ అందరికీ జేపీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పివి సునీల్ కుమార్ గారు డీజీపీ అనాలా డీజీ అనాలా సంథింగ్, అడిషనల్ డీజీపీ కన్నా పెద్ద బాస్. ఇప్పుడే చెప్పానండి మా ఆఫీస్లో వాళ్ళకి, పివి సునీల్ కుమార్ గారు అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ గారు ఉంటారు, ఆ పైన కానిస్టేబుల్ గారు ఉంటారు, ఆ పైన హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు, ఆ పైన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, ఎస్పీ గారి పైన ఐజీ గారు ఉంటారు, ఐజీ గారి పైన అడిషనల్ డీజీపీ గారు ఉంటారు, ఆ పైన ఈ బాబోయ్ దాదాపు హోంగార్డ్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక 10-15 స్టేజ్లు ఎక్కువ, చాలా పెద్ద క్యాడర్. అయితే అలాంటి పెద్ద క్యాడర్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ ఆఫీసరు చాలా కష్టాలు పడేది అక్కడ దాకా వెళ్ళి ఉంటారు, నేను చాలాసార్లు చెప్పాను. కానీ మొత్తానికి ఆయన సీన్ సితార్ అయిపోయిందండి. మొత్తం ఆయన భవిష్యత్తు ఒక రకంగా చెప్పాలంటే అంధకారం అయిపోయినట్టే. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఇంత స్థాయి డీజీ స్థాయి వరకు ఎదిగిన ఆఫీసరు సడన్గా ఆయన అంకం ముగిసిపోవడానికి, ఆయన సీన్ సితార్ అయిపోవడానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా ఆయన చేయటమే. ఆయనకున్న రూల్స్ని పక్కన పెట్టి, ఆయనకున్న పోలీస్ యాక్ట్ని పక్కన పెట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి మాత్రమే పనిచేసాడు ఆయనతో పాటు ఇక శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ టాపర్, ఆల్ ఇండియా టాపర్ ఆవిడ. అలాంటి ఆవిడ ఆల్రెడీ గతంలో ఒకసారి జగన్ గారి మాట విని జైలుకి వెళ్ళి వచ్చింది. అయినా ఆవిడకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. మళ్ళీ జగన్ గారి మాట విన్నది, మళ్ళీ ఇప్పుడు పోస్టు కోల్పోయింది. ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాష్, ఇందులో మనం బాగా చెప్పుకోవాలంటే మా స్కూల్ టీచర్స్ అందరూ చాలామంది మాకే కంప్లైంట్లు ఇచ్చేవారు. స్కూల్ టీచర్లని ఘోరంగా అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఒకడు. అంటే గురువుగారికి మనం చేతులు ఎత్తి దండం పెడతాం, అలాంటి గురుగారిని హింసిస్తే మన పాపం తగలకుండా పోద్దా? ఈ రోజున ఇదే ప్రవీణ్ ప్రకాష్ చేతులు జోడించి దండం పెడుతున్నాడు జనాలందరికీ, నేను ఏమైనా తప్పు చెప్తానని క్షమించండి అని. 5 సంవత్సరాలు తిరగకుండానే ఎవడ కొట్టాల్సింది కొడేస్తుందండి. మురళీధర్ రెడ్డి గారు సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్ద మాకేం తెలియదండి. ఈయన కలెక్టర్గా, కాకినాడ కలెక్టర్గా ఉన్నప్పుడే నన్ను అరెస్ట్ చేసి బొక్కలో దోసేశారు దేవుడి దయ వల్ల, చాలా విజయవంతంగా. సార్ ఇచ్చేసి ఉంటాడు పర్మిషన్, వేసేయండి ఆయన బొక్కలు వేసేయండి, మా జగన్ గారినే అంటాడా అని ఆయన ఇచ్చేసి ఉంటాడు. సార్ ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడే నన్ను విజయవంతంగా జైల్లో పెట్టారండి. ఆయన పని అయిపోయినట్టే. భార్గవ్ గారట, ఆయన పని కేల్కతం. ప్రశాంత్ రెడ్డి అంగళ్ళ ఘటనలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం, చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయించి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళని 100 మందిని జైలుకి పంపించిన మహాగణుడు ఎన్వి రెడ్డి ఏదో ఉంది, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు, ఆయన పరిస్థితి కూడా అయిపోయినట్టే. వీళ్ళ బతుకు ఎలా బస్ స్టాండ్ అయిపోయిందంటే అండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, శ్రీ కాశిరెడ్డి విఆర్ఎన్ రెడ్డి, ఈయన ఎక్కడి నుంచో అక్కడికో ట్రాన్స్ఫర్, అంటే ప్రాధాన్యత లేని పోస్టులకు తోసిపాడేశారు. ఆయన కూడా పక్కన పెడితే ఇక పివి సునీల్ కుమార్ గారు జిఏడి కంటే ట్రాన్స్ఫర్డ్ అండ్ డైరెక్టర్ టు రిపోర్ట్ టు గవర్నమెంట్ జిఏడి. అంటే ఇప్పుడు దాకా ఈయన పరిస్థితి ఏంటంటే సిబిసిఐడికి అడిషనల్ డీజీపీగా పనిచేశాడు. అంటే సిబిసిఐడి వింగ్కి ఆయనే సుప్రీం, ఆయన ఏదంటే అదే జరుగుతుంది. సిఐడి టీం మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది. అలా ఉన్న సమయంలో ఆయన చాలా అక్రమాలు చేశాడు అన్నారు. అంటే అక్రమాలు అంటే ఆయనకు ఉపయోగపడేది ఏం కాదు, జగన్ గారికి ఉపయోగపడే అక్రమాలు చేశాడు ఆయన. అందరూ అప్పుడు అనుకున్నామండి, జగన్ గారు చెప్పిన పనల్లా యాజ్డీ చేసిపోతున్నాడు సునీల్ అన్న. రఘురామరాజు గారిని లోపలెట్టి కొట్టమన్నాడు, కుమ్మేశాడు. ఇంకొకరి మీద సిఐడి కేసులు పెట్టేమన్నాడు, ఎస్సీల మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టమన్నాడు, అన్న పెట్టేశాడు. గోరంట్ల మాధవ్ ఆ న్యూడ్ వీడియో ఘటన చూసారు, ఆ బట్టలన్నీ నిప్పుకొని డ్యాన్స్ చేసాడు మనోడు, ఆ కేసు కూడా ఈ అన్నయ్య మొత్తం మాఫీ చేసేసాడు. ఇలా జగన్ గారికి ఇంత సపోర్ట్ చేసిన పివి సునీల్ కుమార్ గారికి డీజీపీ పోస్ట్ ఇచ్చేస్తారు రాష్ట్రంలో, పోలీస్ బాస్ అయిపోతాడు అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. అంత ఏంటది ప్రభుభక్తి, అంత స్వామి భక్తి చూపించిన వాడికి ఖచ్చితంగా డీజీపీ ఇచ్చేస్తాడు జగన్ రెడ్డి అయితే అనుకున్నాం. కానీ ఊహించిన దానికి అనూహ్యంగా అన్నకి డీజీపీ ఇవ్వకపోగా ప్రాధాన్యత లేని ఫైర్ డిపార్ట్మెంట్కి తోస్తాడు. ఫైర్ డిపార్ట్మెంట్కి డీజీకి వెళ్ళాడు. అక్కడ కూడా అన్న స్వామి భక్తి చూపించాడు పివి సునీల్ కుమార్ అన్న. ఏంటి స్వామి భక్తి అంటే, అసలు క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి 60 మందికి ఉద్యోగాలు ఇచ్చాడంట అందులో. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊరుకుంటుందండి? ఇప్పుడు గవర్నమెంట్ ఆయన మీద చర్యలు తీసుకుని బాబు ఇప్పుడు ఏం చేసిందంటే పివి సునీల్ కుమార్ గారు కోరలు పీకేసింది ఈ గవర్నమెంట్. కోరలు పీకేటువంటి అధికారాలు ఇంకేముండవు ఆయనకి.
ఆయన కింద చెప్తే చేసే స్టాఫ్ ఉండరు, ఆ ప్రోటోకాల్ ఉండదు, ఏముండదు. ఇంకేముండదు అంటే ఆయన ఒక ఎంప్లాయీ. ఆయనకు మామూలుగా గవర్నమెంట్ జీతం ఎంత వస్తుందో జీతం వస్తుంది. ఏమన్నా ఉంటే గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలన్నారు కదా, గవర్నమెంట్ ఒక కుర్చీ ఒక టేబుల్ వేస్తుంది, వెళ్ళాడు కూర్చోవడమే నాకు తెలిసినంత వరకు. ఆయన కింద ఇంతకుముందు సిఐడిలో ఉన్నట్టు కింద స్టాఫ్ ఉండరు, ఆయన అనుకున్నది చేయాలన్నది చేయలేడు. అలాగే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ లాగా లేనిపోయిన వాళ్ళకి అందరికి అడ్డమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయాలంటే ఇవ్వలేడు, ఏమీ చేయలేడు, అయిపోయింది. పోనీ పివి సునీల్ కుమార్ గారు అనుచరులు కానీ లేకపోతే అభిమానులు కానీ 10-11 మంది ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు కాదు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే చూపిత్తమ్మ సంగతి అనుకుంటారేమో. అన్న 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నాడు. అన్న డేట్ ఆఫ్ బర్త్ 1966, ఇప్పుడు 58 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో అన్న రిటైర్ అయిపోతాడు. అంటే ఆయన చివరి అంకంలో ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు చివరి అంకంలో గ్రాండ్గా ఆయన రిటైర్ అవ్వాల్సిన సమయంలో ఈ రోజున ఇలాంటి పరిస్థితి రావటం ఆయనకి. ఇప్పుడు ఆయన్ని మొత్తం ఆయన అధికారులను తీసేశారండి ఫస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తారు, బాబు నువ్వు ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఇచ్చావు నువ్వు అక్రమంగా ఉద్యోగాలు, దాని మీద ఎంక్వైరీ వేస్తున్నావు అంటారు. నువ్వు తిరిగి రఘురామరాజు గారిని కొట్టినప్పుడు అది ఇలాగ జరిగిందంట కదా, దాని మీద ఎంక్వైరీ అంటారు. లేదా ఇంతకుముందు ఆ గోరంట్ల మాధవ్ వీడియో సంగతి, దాని సంగతి ఏంటి, దాని మీద ఎంక్వైరీ అంటారు. ఇందులో ఏది ప్రూవ్ అయినా ఆయన కనుక ఆయన టైం బాగా సస్పెండ్ అయ్యాడు అనుకోండి, ఏది ఈ ర్యాంకులో మొత్తం ఇప్పుడు దాకా ఆయన నిలబెట్టుకున్న ఆ చరిష్మా అంతా కూడా కుల్లి కళ్ళ కలిసిపోయినట్టే. దీని అంతటికీ కారణం ఎవరు? ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి నిబంధనలను తుంగలో దొక్కి అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆనందం కొరకు ఆయన మొహంలో ఆనందం చూడాలనుకుని చేసిన ఈ పని ఈ రోజున పివి సునీల్ కుమార్ గారిని ఎవరు కాపాడతారు చెప్పండి? ఇప్పుడు కొంతమంది వచ్చి ఆయన ఎస్సీ మాలా ఆఫీసర్కి అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ అని వాళ్ళు ఏదో ధర్నా రాష్ట్రంలో చేస్తున్నారు. ఇంత స్థాయి అధికారి కూడా ఆయన, మీరు ఒకసారి చూపిస్తాను రండి. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి నిజానిజాలు వెల్లడించిన ఏపీసీఐడి. అంటే ఏంటి నిజానిజాలు? అబ్బాయి అది ఆయన కాదు, అందులో కనపడింది ఆయనది కాదు అంటాడు. అది ఏమండి మీకు ఒకటి చూపిస్తాను రండి. గోరంట్ల మాధవ్ ఇష్యూ ముగిసినట్లే. చాలా కేసులైన అలా ఇదిగో ఇక్కడ చూడండి. ఏపీ కొత్త డీజీపీగా సునీల్ కుమార్ క్వశ్చన్ మార్క్. అప్పుడు అందరూ అనుకున్నాం సునీల్ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్వామిభక్తి చూపించాడు, పోలీస్ బాస్ అయిపోతున్నాడు అనుకున్నాం. పోన్లే, ఒక వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కష్టపడి ఇప్పుడు ఒక ఎస్సీ వర్గం నుంచి అక్కడ దాకా వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సివిల్స్ పాస్ అవ్వడం, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కానీ ఇంత గొప్ప జీవితాన్ని ఆఫ్టర్ ఆల్ ప్రలోభాల కోసం, ఒక పోస్టింగ్ కోసమో లేకపోతే ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో ఏదో దానికోసం ఇంత గొప్ప చరిత్రను కూడా భ్రష్టు పట్టించుకునే పరిస్థితి. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏమైనా చిన్న విషయం అండి? ఆయన డీజీపీ అవుతారు అనుకున్నప్పుడు అందరూ. గోరంట్ల వీడియో రామతీర్థం ఘటనలోని ఈయన దర్యాప్తు ఆఫీసరు సునీల్ కుమార్ గారి మీద కంప్లైంట్. మొన్ననే డీజీపీగా ప్రమోషన్, నేటి ట్రాన్స్ఫర్. డీజీపీగా జగన్ గారు ప్రమోషన్ ఎలాగ ఇచ్చారు, అలా ప్రాధాన్యత లేని గంటల కార్ డిపార్ట్మెంట్కి తోస్తారు. ఇప్పుడైతే మరి ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి. అయితే ఇప్పుడు కొంతమంది అంటున్నారండి, ఏమన్నారంటే 10 మందో 15 మందో ఉన్నారు ఇక్కడ శ్రీకాకుళంలో ఐ స్టాండ్ విత్ పివి సునీల్ కుమార్ అని పెట్టి అణిచివేత అంగడిపై అణ్వాస్త్రమై. మంచి కథ, మంచి బాగా రాశారండి. ఎవరు రాశారు కానీ ఇక్కడ ఏదో రాశారండి. ఇది సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియా వాలంటీర్స్ యూనియన్ ట్రస్ట్లో పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? పివి సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ అధికారా? అసలు వైసీపీకి సంబంధం ఏంటి దీంట్లో? ఆ గ్రూపుల్లో పెట్టాల్సిన పని ఏంటి వీళ్ళకి? వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు పార్టీ కోసం పనిచేసిన అధికారి పివి సునీల్ కుమార్ గారు. ఇప్పుడు మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారి మీద జరుగుతున్న దాడి అన్యాయం అని పెట్టండి. అంతేగాని ఇక్కడ దళితుడు, మాలోడు, మాలకాడు ఇక్కడ ఎందుకండి? ఏం రాశారండి ఇక్కడ? ఒకసారి చదువుదారండి. చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. దళిత ఐపీఎస్ అధికారిపై ఎందుకంత ఆక్రోశం? అసలు ఐపీఎస్ అధికారుల్లో దళిత ఐపీఎస్, బీసీ ఐపీఎస్, ఓసీ ఐపీఎస్, గిరిజన ఐపీఎస్ ఉంటారా? అది ఎవరో బయటూడు అంటే ఎక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి చాలా సీరియస్ అయిపోయాడు ఆ మాటకి. ఏటా దళిత ఐపీఎస్లో అందరూ కష్టపడితేనే వస్తుంది ఐపీఎస్, అంతేగాని దళితుడైనంత మాత్రాన ఏం కష్టపడకుండా వచ్చేది. దళిత ఐపీఎస్ ఏంటి?
వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కులం పేరుతో ఐపీఎస్ని గుర్తిస్తున్నారా మీరు? దళితులు మాత్రం ఎందుకంటారా సిరాకెక్కిపోయాడు ఆయన. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏళ్లే రాసుకున్నాను దళితు ఐపీఎస్. తెదేపా ప్రభుత్వ అణచివేత చర్యలపై దళిత సంఘ సమాజం ఆగ్రహం. ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయట్లే, ఎవరు కావాలి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ దళితులకి ఏం మేలు చేశాడు? ఏ దళితుల కోసం పనిచేశాడు? ఆయన పనిచేసిందల్లా జగన్ గారి కోసం పనిచేశాడు. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఎవరన్నా కొంచెం ఆగ్రహం వస్తే వాళ్ళకి రావచ్చు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారి పోస్టింగ్ ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన శ్రీకాకుళంలో ఓ తొక్కలో కూడా ఉన్నాడు, ఆడి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అటండి. అంబేద్కర్ విగ్రహం నివాళులు అర్పించిన దళిత జేఏసీ నాయకులు శాంతియుతంగా మానవహారం నిర్వహణ, నల్ల బ్యాడ్జీలు ధరించారు. విషయం ఏంటంటే దళిత సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏదో మిషన్ ఏదో ఉంది, ఆ మిషన్ దళిత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు. ఇది అబద్ధం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దళిత అధికారులను అణచివేత చర్యలను ప్రారంభించడంపై ఆ వర్గం నిరసనలు ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందారా? ఆయన ఏమన్నా ఇక్కడ చచ్చిపోయిన సుబ్రహ్మణ్యం కోసం ఆ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ మీద కేసు పెట్టి తద్వారా ఆయన ఏదైనా అణచివేతకు గురయ్యాడు అనుకో, అప్పుడు దళితుల కోసం పోరాడిన పివి సునీల్ కుమార్ గారి మీద అణచివేత ఖండించాలని మేము వస్తాం బయటికి. లేదా ఇప్పుడు ఏదో 18 మంది యువకులు ఎక్కడ గోపాలపురంలో అంబేద్కర్ గారి ఫోటోని ఎంగిల్ ప్లేట్లు వేశారని ప్రశ్నించారని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపింది. అప్పుడు మేము మాట మాట్లాడి, అన్నా నువ్వు పెద్ద డీజీపీగా ఉన్నావు కదా, నువ్వు దళితుల కోసం ఏదో చేస్తానంటున్నావు కదా, ఓ మాట చెప్పా కుర్రాళ్ళు నడిపించన్నా అంటే అన్నేం చేసాడు తెలుసా? వాళ్ళు నడిపించకపోగా నా మీద కూడా కేసు పెట్టి బొక్కలు తీద్దాం అనుకున్నాడు. ఈయన దళితులను ఉద్ధరించాడా? ఇలా రాయడానికన్నా సిగ్గేయట్లేదరా మీకు? ఫైర్ సర్వీస్ డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అధికారి సునీల్ కుమార్ గారిని బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఆ దళిత కార్డు అనేది ఇప్పుడు తీసి బ్లాక్మెయిల్ ఏమన్నాడో అయిపోయింది ఆ టైము. సీటు ఇవ్వకపోతే ఆ దళితుడు, మంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఆ దళితుడు. కాబట్టి మనం చేసిన పనులన్నీ వెళ్ళిపోతాయి గంగలకి. పోనీ ఓకే, జగన్ గారు చెప్పారు కాబట్టి ఇదేదో పెద్ద మ్యాటర్ డీలింగ్ కదా రాయేష్. రఘురామరాజు గారు అంటే చాలా పెద్ద వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద వ్యక్తి, పివి సునీల్ కుమార్ గారు చాలా పెద్ద వ్యక్తి, వాళ్ళు చూసుకుంటారు. ఏదో నువ్వెందుకు బాధపడుతున్నావు అని నన్ను అడగొచ్చు. నా బాధకు కూడా కారణం ఉందండి. ఏంటయ్యా కారణం అంటే, నేను చెప్పాను కదండి, నేను సాటి దళితుడినే. నేను జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు జరిగిన అన్యాయాలు ఆయన గవర్నమెంట్లో ప్రతి దాని మీద పోరాడినోడిని, 30 కేసులు పెట్టించుకున్నవాడిని. అలాంటి ఒక చోట జరిగిన అన్యాయం మీద అన్న నువ్వు పోలీస్, ఇక్కడ పోలీసు అన్యాయం చేస్తుంది, నువ్వు పోలీసు కాబట్టి ఒక మాట చెప్పన్నా అన్నందుకు అన్న నా మీద శ్రీకాకుళంలో పెట్టించాడు. నా మీద అదే దళితుడిని, అదే పోనీ సేమ్ సామాజిక వర్గం, సేమ్ మాల కులం. మరి ఇది మన కులస్తుడు కదా అని నా గురించి ఏం ఆలోచించలేదు ఆయన. ఆలోచించకుండా ఎక్కడెక్కడ కేసు పెడితే ఇలాగ వచ్చేస్తాడు కాబట్టి ఈయన శ్రీకాకుళంలో పెట్టిద్దాం కేసు అని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కేసు పెట్టించి నా కార్లు 2 అక్కడ ఆపేసి అర్ధరాత్రి 8, 9, 10, 11 ఆ సమయాల్లో అక్కడి నుంచి వాహనం కూడా లేకుండా వదిలేశారండి మమ్మల్ని. ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చోబెట్టి. ఇదే పివి సునీల్ కుమార్ గారు, ఆయన పేరుతోనే కంప్లైంట్ అక్కడ రిజిస్టర్ చేయబడింది. ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఒక సామాన్యుడైన దళిత నాయకుడి మీదకి మరి అలా కేసు పెడతావు, అది అన్యాయం కాదా? అది దళితులకు జరిగిన అన్యాయం కాదు. మీకు ఒకసారి చూపిస్తాను రండి. విచారణ నేపథ్యంలో శ్రీకాకుళంలో హై డ్రామా నెలకొంది. 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన శ్రీకాకుళం 2 టౌన్ పోలీసులు రాజేష్ ను 9 గంటల పాటు విచారించారు. రాజేష్ మహాసేనకు చెందిన 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సేకరించారు పోలీసులు. ఏ పార్టీ ప్రోగ్రాంతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు పెడుతున్నారంటూ రాజేష్ ను ప్రశ్నించారు. అయితే తనకు సంబంధం లేకపోయినా పోలీసులు విచారణ పేరుతో వేధించారని రాజేష్ మహాసేన ఆరోపించారు. తనకు పోలీసులు ప్రభుత్వంతో ప్రాణహాని ఉందంటున్న రాజేష్ మహాసేనతో మా ప్రతినిధి చిన్నారావు ఫేస్ టు ఫేస్. మహాసేన రాజేష్ శ్రీకాకుళం జిల్లా పోలీస్ స్టేషన్ కి సుమారు 11 గంటల సమయంలో వచ్చారు. అసలు ఎందుకు ఆయన పోలీస్ స్టేషన్ కి రావాల్సిన పరిస్థితి నెలకొంది, ఎందుకు వచ్చారు ఏంటనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే పాటు రాజేష్ కుమార్ ఆయన తెలుసుకున్న ప్రయత్నం ప్రధానంగా మీరు శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ కి రావడానికి కారణం అంటే ఎంత సమయంలో ఎందుకు ఉన్నారు స్టేషన్ లో? రావులపల్లిలో అంబేద్కర్ అవమానం జరిగిందని 18 మంది యువకులు ప్రశ్నించారని వాళ్ళ తప్పుడు కేసులు పెట్టి దగ్గరికి చెల్లి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే చీఫ్ విప్ వాళ్ళని తప్పుడు కేసులు జైలు పంపించారు. దాని మీద మేము పోరాడుతూ మేము పివి సునీల్ కుమార్ గారిని అంటే అడిషనల్ డీజీపీ ఉన్నారు అలా మీరు స్పందించి 18 మంది భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేయమని మాట అడిగాను సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1 year అయిందండి, ఇది ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం. మరి సాటి దళితులనే అంత హింసించిన అదే పివి సునీల్ కుమార్ గారు
ఆయన కష్టం వస్తువులకి దళిత సంఘాలన్నీ వచ్చేలా సాటి ఎస్సీలు అంబేద్కర్కి అవమానం జరిగిందని ప్రశ్నించినందుకు అదే పోలీస్ డిపార్ట్మెంట్ చేత తప్పుడు కేసులు పెట్టి 14 రోజులు 20 రోజులు సెంట్రల్ జైల్లో అనుభవించారు, వాళ్ళు నరకం అనుభవించారు. అప్పుడు మాట్లాడలేని పివి సునీల్ కుమార్ గారు దళిత జాతిని ఉద్ధరించారా? ఈ రాష్ట్రంలో దళితుల మీద ఇన్నిసార్లు ఇన్ని హత్యలు జరిగాయి, శిరోమండనాలు జరిగాయి, ఎక్కడా మాట్లాడిన పివి సునీల్ కుమార్ గారి గురించి. ఇప్పుడు ఆయన పోస్టింగ్ పోయిందని చెప్పి దళిత సమాజం అంతా రోడ్లెక్కి నిరసనలు చేయాలా? ఏం మాడుతున్నారా మీరు? అయితే కానీ దేవుడు ఉన్నాడండి. ఆ రోజు రాత్రి ఏ రోడ్లో అయితే మా కారులు లాక్కుని మమ్మల్ని ఒంటరిగా నడిపించారో, ఈ రోజున అదే రోడ్డు మీద ఈ 10 మంది 15 మందిని నిలబెట్టాడు దేవుడు. సేమ్ అదే రోడ్డు మీద మా డీజీపీ గారికి అన్యాయం జరిగిందని అడుక్కునే పరిస్థితికి వచ్చేసారు. అందుకే ఎగిరెగిరి పడకే ఎంకయ్యమ్మా అని ఒక సామెత ఉంది. మన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదండి. బలహీనుడి మీద దుర్వినియోగం చేస్తే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచం కొట్టిందట. ఇలాగే ఉంటుంది వ్యాపారం. ఇప్పుడు మనం లబోదీపం అంటే నిజంగా ఆ రోజు ఎస్సీలోగా అన్యాయం జరిగినప్పుడు అదే పివి సునీల్ కుమార్ గారు నిలబడి ఉంటే ఈ రోజున మేము అందరూ ఆయన వెనకాల నిలబడుతుంది కదా. నిజంగా ఆయన ఆ సమయంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అన్యాయాల మీద ఆయన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ ఆయనకు అండగా నిలబడింది కదా. అంటే ఇక ఎలాగే ఇంకా 2 సంవత్సరాలు ఉంది నాకు, మళ్ళీ అలాగే జగన్ గారు వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆయనకు అనుకూలంగా ఉంటే సరిపోద్ది, పక్కన అన్నేవాడు పీగాళ్లే అనే ధీమే కదండి. అంత పెద్ద స్థాయి అధికారులు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇక సామాన్యుడికి రక్షణ ఏది? తప్పుడు కేసులు ఎవడన్నా పెడితే అడ్డుకోవాల్సిన డీజీపీ గారే ఒక దళిత సేమ్ సామాజిక వర్గానికి చెంది పోరాడుతున్న ఒక యువకుడి మీద తప్పుడు కేసు పెట్టే స్థాయికి దిగజారిపోయాడంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇది చూడండి, మనసులో పెట్టుకోవద్దు. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం. ముస్లిం సోదరులు నమాజ్ చేస్తారు చూసారా, అలా పెట్టాడు, అర్థించుకుంటున్నాడు. ఇదే ప్రవీణ్ ప్రకాష్ టీచర్లు ఇళ్లలోకి దూరి టీచర్లు బెదిరించాడు, మీరు ఏమైనా ధర్నాలకి నిరసనలకు వెళ్తే మీ సంగతి తెలుస్తాం, మీరు అర్జెంటుగా బాత్రూముల సంగతి చూడండి, మీరు అర్జెంట్గా ఇదిగో గవర్నమెంట్ ఈ పని చెప్పింది, అర్జెంట్గా ఇదంతా చేయించండి అని టీచర్లు టార్చర్ పెట్టిన వ్యక్తి ఈరోజు ఆ పాపం తిప్పికొడిసింది. అప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు తప్పు చేసిన ప్రతి ఒక్కడికి ఇలాంటి పనిష్మెంట్ దేవుడి ద్వారా అందేస్తుందండి. ఈరోజు దండం కూడా పెట్టాడు ఈయన, దయచేసి నన్ను ఏమనుకో, ఇప్పుడు పశ్చాత్తాపడితే ఇప్పుడు క్షమాపణ చెప్తే చేసిన ఏదో పని పోతుందండి. అయిపోయింది అతని సినిమా కూడా. పోస్టింగ్ నుంచి ఊస్టింగ్, వేరే ప్రాధాన్యత లేని పోస్టుల్లో పారేశారు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా అందరికీ తెలిసిన వ్యక్తులండి, మంచి పేరున్న వాళ్ళు, అధికారులు అందరూని చాలా కష్టపడి అక్కడ దాకా వచ్చి కష్టపడి చదువుకుని ఎన్నో డక్కా ముక్కిలు తిని అక్కడ దాకా ఎదిగిన వాళ్ళు. ఒక్క జగన్ గారి దెబ్బకు మొత్తం కొలాప్స్, నేలమట్టం అయిపోయారంటే అందరిని. అది జగన్ గారు కావచ్చు, మరో నాయకుడు కావచ్చు, నాయకుడు రాజకీయ నాయకుడు చెప్పాడని మనం అధికారాన్ని చేతిలో తీసుకుంటే ఇక పరిస్థితులు ఇలాగే తలక్రిందులు అయిపోతాయి. దానికి ఈ అధికారులే ఉదాహరణ. ఇప్పుడు ఎవరైతే కొద్దిమంది దళిత ఆఫీసర్ అనే సెంటిమెంట్ పండించడానికి చూస్తున్నారో అదే ఆఫీసర్ ఇక్కడ దళితుల మీద అన్యాయాలు జరిగినప్పుడు మాట్లాడలేదు. అదే ఆఫీసర్ ఇక్కడ దళితులను చంపుతున్నప్పుడు, శిరోమండనాలు చేస్తున్నప్పుడు ఆ గవర్నమెంట్కి వత్తాసు పలికాడు. అది ప్రశ్నిస్తూ పోరాడుతున్న మాలాంటి మీద తప్పులు కేసు పెట్టి మమ్మల్ని ఆపాలని చూశాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. అయితే ఇప్పటికన్నా పద్ధతి మార్చుకోవాలి. ఎలాగా అన్న అక్కడ దాకా వెళ్ళాడంటే డబ్బులు కొంచెం భారీగానే కూడబెట్టి ఉంటాడు కాబట్టి చక్కగా రిటైర్ అయిపోయి వైసీపీలోనో లేకపోతే మరో పార్టీ, ఇప్పుడు డబ్బులు ఎత్తే టికెట్ లేని పార్టీలు ఏమి లేవులేండి, అందరూ ఒకే తాళ్ళలో కట్టి ఇదైనట్టే ఉంటుంది పరిస్థితి. డబ్బులు ఇచ్చి ఎక్కడో చోట మంచి సీట్ తెచ్చుకుని ఒక ఎమ్మెల్యేయో ఎంపీఓ అయిపోయి ఇప్పుడు దాకా సంపాదించిన దానికి ఇంకో 10 రెట్లు సంపాదించాలని అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా కనుక చెప్తే మేము మహాసేన ఆధ్వర్యంలో కూడా ఒక అభినందన సభ కూడా పెడతాం ఖచ్చితంగా అని మీకు తెలియజేసుకుంటూ, అదని పరిస్థితి. అయ్యా ఎవరన్నా సరే, ఇప్పుడు అధికారులకన్నా సరే, ప్రభుత్వం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అంత అన్యాయం వెళ్ళే మనిషి కాదు, కానీ ఎవరైనా కింద స్థాయి ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొక మంత్రి గారు ఎవరో ఒకరు చెప్పొచ్చు. చెప్పినప్పుడు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. ఎక్కడ దాకా చేయాలి అక్కడ దాకా చేయండి. అది మించిపోతా అంతకన్నా దారుణంగా ఏదన్నా మీకు ఒత్తిడి వచ్చిందనుకోండి, మీ మీద నాకు తెలిసి ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఒత్తిడి ఎవడో పెట్టలేడండి. ప్రలోభం చూపిస్తారు, ఇక నీకు ఇది ఇస్తాను, ఈ పోస్టింగ్ ఇస్తా,
లేకపోతే ఇక ఇన్ని సున్నాలు ఇస్తాను. సున్నాలు అంటే పక్కన ఒకటి ఉంటుంది, ఇన్ని సున్నాలు ఇస్తాను. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, వేరే విషయాలు అండి అది. ఇన్ని సున్నాలు ఇస్తాను, లేకపోతే పలానా చోట మీకు ఇగో పలానా ప్యాలెస్ ఇస్తాం, విల్లా ఇస్తాం. ఇలాంటి వాటికి చేస్తారు పనులు వీళ్ళు. అంతే తప్ప ఆ పని చేయకపోతే నీ సంగతి వెళ్తా అంటే చేయరాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు. అలాగే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారును సిఏ గారును అలా బెదిరించారంటే అర్థం ఉంది. వీళ్ళని ఎవరు బెదిరించలేరు, వీళ్ళ ప్రలోభాల కోసం, స్వార్థం కోసం మాత్రం ఇలా తప్పుదారి పడతారు. అలా ఎక్కడైనా మీకు ఇప్పుడున్న అధికారులు కూడా చెప్తున్నానండి, అలా ఎప్పుడైనా అవకాశం వచ్చినా మీరు చక్కగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఏమండి పివి సునీల్ కుమార్ గారి పరిస్థితి ఏమైందో తెలుసు కదా, దయచేసి మాకు ఆ పని చెప్పండి. అలా శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏమైంది కదా తెలుసు కదా మీకు, ఆ కలెక్టర్లో ఐపీఎస్ ఆఫీసర్లు మరి మేమంతండి, మాకు చెప్పకండి బాబు ఇలాంటి పనులు, దయచేసి మేము ఇలాంటి పనులు చేయలేము అని చెప్పి తప్పించుకోవడానికి వీళ్ళే మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ. వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని మీ ఉద్యోగాల్ని, మీ కెరీర్ని, మీ గౌరవాన్ని, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.